మొన్నటి దాకా కులగణన లెక్కలు చేసిర్రు మన గవర్నమెంట్ వాళ్ళు. ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి సర్కారు కొలువులు ఉన్నాయి, అలా ఆస్తులు వివరాలు ఏంది, కొలువులు చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎక్కువ మంది చదువుకుర్రు, రాష్ట్రంలో ఏ కులపోళ్ళు ఎక్కువ ఉన్నారు అనేటి లెక్కలన్నీ బయటికి తీసిర్రు. సరే, కొంతమంది ఆ లెక్కలన్నీ తప్ప అంటుర్రు, గదంతా అలాగ ముచ్చట. గాని ఇప్పుడు గీ లెక్కలు బయట పెట్టిర్రు అడవి అధికారులు. నల్లమల అడవిలో ఎన్ని పులులు ఉన్నాయనేటి లెక్కలు బయట పెట్టిరు అడవి ఆఫీసర్లు. 2023లో 74 ఉంటే 2024 అయిపోయేటాళ్లకు ఇంకో 2 పెరిగి 76 అయినాయట. అంటే ఏడాదిలో 2 పెరిగినాయి అన్నట్టు. అందులో ఆడి 40, మొగై 32. ఇంకా 4 పులులు ఆడియో మొగయో గుర్తు దొరకలేదు అంటున్నారు అడవి ఆఫీసర్లు. అంతేకాదట నువ్వు ఇంకో 11 దానిక పులి కూనలు కూడా ఉన్నాయట. మళ్ళీ వచ్చే 7 వరకు అవి కూడా నిక్కుతాయి. ఇక చెట్లకు గుట్టలకు సీక్రెట్ కెమెరాలు పెట్టి ఎన్ని పులులు ఉన్నాయి అనేటి లెక్కలు బయట పెట్టిల్లు అన్నట్టు అడవి ఆఫీసర్లు. ఈ సాలం అన్నట్టు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ కెంచి కూడా వస్తున్నాయట మన తానికే. మరి ఈడేం దాయబెట్టినాయో అక్కడ గాసం దొరకక మన తానికి వస్తున్నాయి. వచ్చినాయి ఊరికి అడవిలు ఉండకుండా ఊళ్ళ మీద పడి మందిని పరేషాన్ చేస్తున్నాయి. అయినా గంత పెద్ద అడవిలో గియే ఉన్నాయా అనేది ఇంతకు మునుపు ఇంత కూడా లేకుండేనట. 2018 వరకు ఉత్త 47 పులులే ఉండేనట. గీ 6 ఏళ్లలో 29 పులులు పెరిగినాయి అన్నట్టు. అయితే గా అడవిలో ఎన్ని పులులు ఉన్నాయి ఏంది అనే లెక్కలన్నీ బయటికి తీసేందుకు నల్లమల అడవిని 3 భాగాలు చేసి మొత్తం 2270 బుడ్డ కెమెరాలు పెట్టిరట అడవి ఆఫీసర్లు. వేలల్లో ఫోటోలు దొరికేటాళ్లకు సాఫ్ట్వేర్ తోని ఏ ఫోటో ఏ పులిదని వేరు చేసి మొత్తం ఎన్ని పులులు ఉన్నాయనే లెక్కలు బయటికి ఇడిచిలే అన్నట్టు. ఒక్క నల్లమల్ల అడవిలో గిన్నిగానం పులులు ఉన్నాయంటే రాష్ట్రం అంతా ఎన్ని ఉన్నాయో దేశం మొత్తం మీద ఇంకెన్ని ఉన్నాయో ఏమో. గన్నిగానం పులులు ఉండేటాళ్లకు గావిటికి గాసం దొరకక అడవి నిడిచిపెట్టి ఊళ్ళ మీద పడుతున్నాయి అన్నట్టుగా. గీయన్ని 2024 ఏడాది లెక్కలు. ఇక ఇప్పుడు నడిచేటి 2025 ఏడాది ఒడిసిపోయేటాళ్లకు గా నల్లమల అడవిలో ఇంకెన్ని పులులు వచ్చి చేరుతాయో చూడాలి.